పెందుర్తి వెంకటాద్రిపై కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పంచామృత అభిషేకం ఆలయ వైదికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే పంచామృత అభిషేకం అనంతరం ముడుపుల స్వీకరణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు జీ న్యూస్ కి వివరించారు. ప్రతి శుక్రవారం నాడు స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అభిషేకంలో పాల్గొన్న భక్తుల కోరికలు స్వామివారు తప్పక నెరవేరుస్తారని తెలిపారు. అలాగే స్వామివారికి ముడుపులు చెల్లించడం మరియు మహిమాన్వితమని తెలియజేశారు. 25వ తేదీ శనివారం చైత్రమాసం సందర్భంగా 1008 చూత ఫలములతో స్వామివారికి నివేదన ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. మన ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా శ్రీవారికి పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనకు పూర్వం నుంచి ఆనవాయితీ. ఎందుకంటే పంచవటి వారు ఉన్నప్పుడు పంచవటి కమిటీ ప్రారంభం చేసినప్పుడు ఆలయం కొన్నాళ్ళ పాటు నీటికి ఇబ్బందిగా ఉన్నా సరే నెలకోసారి 3 నెలలకి గ్రహణం సమయంలోనే స్వామికి అభిషేకం చేసేవారు అనమాట. స్వామి అభిషేకం నీకు ఈ వారం నుంచి ప్రారంభిస్తామని ఆయన సంకల్పం చేసుకున్న తర్వాత ఆ రోజే మనకి అప్పట్లో పెద్దగా ఉన్న అప్పటి ద్రావణరావు సత్యనారాయణ గారు కమిటీ వాళ్ళందరినీ కబురు పెట్టడం జరిగింది. కబురు పెట్టి స్వామికి రోడ్డు నిర్మాణంకే మేము గ్రాంట్లో ఇస్తున్నామని చెప్పారనమాట. ఒక వారం అభిషేకం చేస్తేనే స్వామికి ఎంత మహత్యం జరిగింది కాబట్టి ప్రతి వారం ఆ రోజు నుంచి అభిషేకం చేద్దామని ప్రతి శుక్రవారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు వరకు ఏ శుక్రవారం కూడా ఇబ్బంది లేకుండా స్వామి దేవుళ్ళ అభిషేక కార్యక్రమం జరుగుతున్నది అనమాట. అభిషేకం చేస్తే స్వామికి ఆ రోజు శక్తి స్వరూపంగా కూడా స్వామిని కొందరు కొలుస్తారు కాబట్టి అమ్మవారి దయాస్వరూపం వక్షస్థలంలో ఉంటుంది కాబట్టి మన విన్నపాలన్నింటినీ స్వామి వింటాడనేసి ప్రగాఢమైన విశ్వాసంతో స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి స్వామివారి శుక్రవారం నాడు ఏదైనా విన్నపం చేసుకుంటూ ముడుపు కట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అది మొదలుకొని కొన్ని వేల మంది సుమారుగా ప్రతి కార్యక్రమానికి కూడా ఏదైనా కార్యక్రమం చదువు కానీ లేదా ఉద్యోగం కానీ వివాహం కానీ విదేశీయానం కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఈ ముడుపు కట్టిన తర్వాత ఖచ్చితంగా వారికి ఆ కోరిక నెరవేరుతున్నదనమాట. ఆ విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా ఈ శుక్రవారం నాడు వచ్చి స్వామికి అక్కడ ముడుపుల కార్యక్రమం పాదాల దగ్గర కూర్చొని వాళ్ళ మనసులో కోరికను తలుచుకుంటూ ఆ ముడుపు సామాగ్రి కొంత ఉంటుంది దాని ప్రకారం తెచ్చుకొని వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి టికెట్లు పెట్టే దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయలేదు. ఉచితంగానే ఈ సేవ కూడా జరుగుతుందన్నమాట. ముడుపు సామాగ్రి మాత్రం ఇక్కడ దొరకదండి, బయట షాపుల్లో దొరుకుతుంది. ఆ లిస్టు మీరు తీసుకుని వచ్చి స్వామి దగ్గర విన్నపం చేస్తే వాళ్ళందరికీ కోరికలు నెరవేరుతున్నాయి. ఆ ప్రగాఢమైన విశ్వాసంతో చాలామంది ప్రతి శుక్రవారం కూడా ముడుపులు కడుతూ ఉంటారు అనమాట. అలా తరించిన వాళ్ళలో కొన్ని వేల మంది ఉండి ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. అవకాశం వాళ్ళందరూ స్వామి సేవలు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. రేపు ఉదయం శ్రీవారికి ఇది వైశాఖ మాసం కాబట్టి వైశాఖ మాసం చాలా ప్రసిద్ధమైన మాసం. ఈ మాసంలోనే స్వామివారికి మామిడి పండు మల్లె పువ్వు 2 కూడా లభిస్తాయి. స్వామి సమర్పించాలి. పూర్వం నుంచి మన పెద్దలకు ఇస్తే కానీ మామిడి పళ్ళు స్వీకరించేవారు కాదు. మన ప్రాంతంలో కూడా చాలామంది అలా చేస్తూ ఉంటారు. అయితే స్వామివారికి వైశాఖ మాసంలో పౌర్ణమి ముందు ఈ పండ్లు సమర్పించడం జరుగుతుందన్నమాట. అయినా పౌర్ణమి అయిపోయినా రేపు విధి అయినా సరే స్వామివారికి 1008 మంది చూత ఫలాలతో మామిడి పళ్ళతో స్వామివారికి నివేదన చేసి ఆ పండ్లన్నీ కూడా భక్తులందరికీ పంచడం ఉంటుందన్నమాట. అవకాశం ఉన్న ఉదయం 9:30కి పూజ ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం గుడి కట్టిన దాకా ఈ పండ్లు పంచడం అవుతుందన్నమాట. అవకాశం వాళ్ళందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని తరించండి. మామిడి పళ్ళన్నీ దేవస్థానం వాళ్ళు ఒక దగ్గర నుంచే తెప్పిస్తారండి. ఎందుకు ప్రత్యేకంగా ఉంటాయి అవి ఎటువంటి కెమికల్ లేకుండా తయారు చేసిన ఆర్గానిక్గా తయారు చేసిన పండ్లు అనమాట. దాంతో స్వామి